తాత నువ్వు ఈ వయసులో నెలకొన్నావంటే మా వయసులో నెలగుండేవాడేరా నువ్వు. నేను ఇంట్లో కుర్రోడిని ఆ టైంలో ఎందరినీ ఏరినాయి. అబ్బా డాన్సెస్ ఉన్నాయి, మంచి మంచి రికార్డ్ డాన్సులు స్టేజ్లు ఎక్కువ ఉన్నాయి. సినిమాకి వెళ్తే ఆన్లైన్ కొనుక్కుంటే నా పక్క సీట్ ఎంచుకుంటాను. సీట్ ఎంచుకోండి మా ఊళ్ళు ఉన్నారని నచ్చింది వస్తే ఇచ్చాను. అలాగే ఒకటి ముఖం చూసి ఇక్కడ ఉన్నారండి మా ఊరు వస్తాను కూర్చోనండి అంటే ఎక్కువ అమ్మ ఆ టైంలో కూరగాయలు పండించి ఎక్కువ ఎస్కోట ఇలా పట్టుకెళ్తుంటారు. వీరు కొంగ కూరగాయలు డ్యూటీ మీద తీసుకుంటారు. వ్యవసాయం నచ్చిన సినిమాలు చూసుకొని కూరగాయలు అమ్ముకొని వచ్చాడు. డబ్బు వచ్చిన 5 సంవత్సరాలు పెద్ద పెద్ద చేయలేకపోతున్నారా డాన్స్, సిగ్గుపడిపోతున్నారా. అలాంటిది నువ్వు ఎంత బాగా చేస్తానో తెలుసా. పంచిస్తాను మరి అనక మరి చూపిస్తాను చూపిస్తాను. అదే అయితే డాన్స్ వైపు డాన్స్ లో నీకు ఛాన్స్ వెళ్తావా? వెళ్తానాయి ఉన్నట్టున్నాయి. యాంగిల్నెట్టి అందరినీ ఏడికి వేయట్టు స్టేజ్ మీద కూడా ఎత్తుకొని ఆడించేస్తున్నాయి. ఈ వయసులోనే నువ్వు డాన్స్ వైపు డాన్స్ లో నేర్తానంటే చాలా మంది చూసి అడుగుతుంటారు, నేను తీసుకెళ్తామని. కుర్రోని కదా వెళ్తాను నేను, నాకేం అదే వెళ్తాను ఆడుతాను. అలాగా రాజమండ్రి డ్యాన్స్ చేస్తే జనం కుమ్మేసి ఎందరు నొగ్గినారు. అటుకాసి డాన్సులు ఉన్నారు, ఇటుకాసి డాన్సులు ఉన్నారు, అందరు నొగ్గినారు. నా దగ్గరికి వచ్చి నన్ను ఎత్తుకొని చెప్పా. పోలీసు వచ్చి ఇల్లు తీసుకుంటాను. తాత పోలీసు మూడేడు నిరుడేను. పోలీసు వచ్చి ప్రతి దర్శనానికి వెళ్తున్నాను చల్లని ఫోటో తీసుకోండి. పోలీసు అన్నాడు తాతమ్మ ఇంటికి రావాలంట. ఎందుకంటే చేపలేసి పండించిన పొల్లు ఎంత కోడలకి కోడలకి బూస్ట్ చేసి ఇస్తాడంట. ఆ రోజుల్లో 5 అంటే చాలా ఎక్కువ. చాలా వచ్చాయి. ఎలా జాబులు వచ్చినాయి వెళ్ళలేదు, వచ్చినాయి జాబులు కూడా వెళ్ళలేదు. కానీ ఎంతో మంది కష్టపడుతున్నారే కానీ ఎంజాయ్ చేయలేకపోతున్నారు. కానీ నువ్వు రోజంతా కష్టపడి సాయంత్రం అయితే ఎంజాయ్ చేస్తావు. అదే వీడు జనపేసి పద్మాడు కూకుంది. మరి ఎలాగే ఉన్నాను ఏమన్నది ఇంకా చూసినారు. చూసి తాతేటి ఎలాగంతాండి కన్ను కొడతాండి అన్నది. అదే అలాగే ఎలాగంటే పద్మానది అది పిలిచారు రా ఆడితే రా అంటాడు. యాంగిలే ఆడితో వాడితే ఆడతాను. పద్మానది ఎలరా ఎక్కువ ఉంటాడు. అది అందరినీ తగ్గుతుంది. ఊరు రాని పద్మ పక్కనే కుర్చీసింది కుక్క అని. ఆ కుర్చీలు పోలీసు అక్కడే ఉన్నాడు బాబు. నిన్న అక్కడ వెళ్ళగానే మళ్ళీ వచ్చావా తాతని సెకండ్ మళ్ళీ వచ్చి నేను వచ్చి ఈ డాన్స్ మందు తాగేసి డాన్స్ చేస్తాను అని అడుగుతాను. నేను లేదు ఒకప్పుడు అయితే అప్పుడు తాగండి పళ్ళు తాగండి నాటు శాత తాగండి మందు తాగండి. ఆ సార్ 3 సంవత్సరాలు బట్టి మందు మళ్ళీ వెళ్ళలేదు మనిషి మంచి పని రా. నువ్వు ఎప్పుడు ఉన్నంత రోజు శుభ్రంగా ఉండాలి. ఇది మంచి పని. నువ్వు తాకంటే చేస్తాను చూడు. కొంతమంది అందరూ అనుకుంటున్నారు తాగిస్తేనే ఊపోతుంది అందుకే డాన్స్ చేస్తున్నాడు. సాంగ్ ఇది నాకు వచ్చేస్తుంది పైన వాళ్ళు డాన్స్ చేస్తుంటే పైన కింద ఉంటే తాతకి ఎనర్జీ వచ్చేస్తుంది. అంతేగాని మందు గట్ట తాగడతారు. నేను అనుకున్నా మందు తాగేసి డాన్స్ చేస్తాను అందరూ అనుకుంటున్నారు. కానీ అదంతా తప్పు. మీరు అందరూ తప్పు. ఎందుకంటే తాతకి అసలు అలవాట్లేదు. ఒకప్పుడు అలవాటు ఉండేది, ఇప్పుడు మానేశాడు పూర్తిగా. ఏటి తాగట్లేదు. అమ్మాయిలు ముఖాలు బాగుంది అందంగా ఉంచి మాత్రం నాకు వచ్చేది. బాగోపోతే ఇరుమైలు కూడా అమ్మాయి అదే అమ్మాయి నచ్చిందంటే చాలు. తాత అసలు తగ్గడు, ఆపలేదు తాతని. అది క్లారిటీ. అది బాగోపోతే ఇరుమైలు అమ్మాయి నచ్చి డాన్స్ చేస్తే ఆ స్టేజ్ మరి తాతకి ఇచ్చేవలసిందే. అయితే స్టేజ్ ఎక్కి డాన్స్ ఏమని చేస్తా అదే చూడండి. స్టేజ్ గానీ ఎక్కించాలనుకుంటే సత్యం తాతను పిలిస్తే ఎప్పుడైనా స్టేజ్ ముందు కనిపిస్తే పిల్లండి స్టేజ్ ఎక్కేస్తాడు డాన్స్ చేస్తాడు. తాత చెప్పాడు. డాన్స్ వేవ్ డాన్స్ లో అవుతా నేను ఎలా తెలుస్తుంది? ఫోన్ చేసేస్తారా? ఫోన్ ఉందేటే ఊర్లోకి చెప్తారా? తీసుకెళ్ళిపోతారా? మీరు చెప్తే
వీళ్ళకి వద్దాను ఆ తాత అప్పుడు వచ్చిన డ్యాన్స్కి నేను తొలిసారి చూసినారు వచ్చారు తాత ఇప్పుడు ఎంత యాక్టివ్గా ఉన్నావంటే ఏది తింటున్నావు అప్పట్లో ఏది తినేవారు తాత మీరు ఏది తిన్నా లావ్ అయిపోతున్నాం లేదంటే అంత ఎనర్జీ ఉండలేకపోతుంది మాకు. నేను అప్పుడు ఏంటి తోప నెయ్యి తోప వండుకొని తోపలో నెయ్యి వేసుకొని చల్దానితో అన్నం ముద్ద తినేవాడిని నెయ్యి తినేవాడిని. ఇప్పుడు నెయ్యి తిందామంటే భయం వేస్తుంది, ఆయిల్ తిందామంటే భయం వేస్తుంది. మరి చికెను మటన్ ఇవన్నీ కూడా పరవాణంలో నెయ్యి వేసుకొని తినేవాడిని. అంతే ఇది పోయినంత గట్టి పోయినా తినేవాడిని ఆ రోజుల్లో. గంటనం తినేవాడిని, వాతావరణం తినేవాడిని. అది అందువల్ల ఇప్పుడు కూడా వయసు పెరిగిందని నిన్నంత మళ్ళీ కోపం వచ్చేది. నువ్వు ఇంకా కుర్రోడు కదా, వయసు కనిపించినంత మాత్రాన్నే ముసలోడు అయిపోతాడు. అదే ఎంత యాక్టివ్ ఎవరు ఉండరు నువ్వు ఉన్నట్టు. లేదు నాకు భగవంతుడు ఇచ్చినట్టు అదే చెప్పి పోతాను. నాకు 100 సంవత్సరాలు వచ్చిన దాకా ఇలాగే ఆడుతాను. అదే అంతే చూస్తుంటే ఆ పక్కనున్న షాక్ అయిపోతున్నారు. తాత నీకు ఎన్ని సంవత్సరాలు తాత? నాకు 72 సంవత్సరాలు. 72? ఇంకా 30 సంవత్సరాలు కూడా ఆడేస్తాను. నువ్వు ఎలాగో తెలుసా 30 సంవత్సరాలు ఎంత స్పీడ్ గా అయితే ఉంటాడా? 18 సంవత్సరాలు ఉరికి తప్ప ఇంట్లో ఉంది. 70 నేనైతే 60 దాటి ఉంటుంది అనుకున్నా కానీ 70 దాటింది అనుకోలేదు. 72, 73 వచ్చేస్తుంది. మన ఆయన ఈ వయసులో ఈ రోజుల్లో 50 సంవత్సరాలకే నడలేకపోతున్నారు. అలాంటిది నువ్వు ఎంత ఎనర్జీ ఆ స్టేజ్ ముందు డాన్స్. మీయేం భోజనం నా ఏం భోజనం. అవును తాత అది ఒప్పుకుంటా. నా భోజనం గట్టి భోజనం కాదు. నువ్వు డాన్స్ డాన్స్కి వెళ్తా అంతా అది ఏట్లా తాత మా చూస్తుంటే మాకు ఎనర్జీ వచ్చేస్తుంది అంటావా? అడిగింది అంటే ఎంత ఎనర్జీగా ఉన్నాడని చూసి మేము ఈ వయసుకి వస్తాడికి ఉండమని గ్యారంటీ లేదు. అలాంటిది హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనమాట నేను చూసి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నీ వీడియో ఇలా పెట్టిన వెంటనే 10 లక్షల మంది, ఇప్పుడు 60 లక్షల మందికి వెళ్ళిపోయింది. లాస్ట్ టైం పెట్టింది అయితే 1 కోటి మంది వెళ్ళిపోయింది. ఎంతమంది చూస్తున్నారు? ఏ సెలబ్రిటీలకి సినిమా హీరోలకి అలా చూస్తారు. అలాంటిది నీ వీడియో చూస్తే చాలు అంత దూరం వెళ్ళిపోతుంది. నువ్వు డాన్స్ అన్నిటికి ఎలా వెళ్తావు తాత? సైకిల్ మీద వెళ్ళిపోతాను. ఇప్పుడు సైకిల్ తొక్కుతా సైకిల్ ఎక్కినంటే స్కూటర్ తెప్పించుకుని. అదే ఎంత దూరం వెళ్ళా నువ్వు సైకిల్ మీద వెళ్తావని విన్నాను. అందుకే నిన్ను అడిగితే తెలిసిపోద్ది కదా. సైకిల్ మీద ఉంది. ఒకప్పుడైతే సైకిల్ లేకముందు నడిచి వెళ్ళిపోయింది ఎస్కోట. అబ్బా విజయనగరం కానీ ఎస్కోటకి నడిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు 1 కిలోమీటర్ నడడానికి ఈ రోజుల్లోనే ఎవరా నడిచి గంటకి ఎంత దూరం వెళ్ళిపోయింది అంత దూరం వెళ్ళిపోయింది. గంట పట్టింది ఎస్కోట వెళ్ళేసరికి గంట లోపే వెళ్ళిపోయింది. జామీలు చదువుకున్నా? 5వ తరగతి చదివాను మా ఊర్లోనే. ఇప్పుడు నువ్వు మన జామ్ మండలం తాత పేరు వచ్చిందంటే నీ వల్ల తాత. సత్యం నీకు ఇంక పేరేమన్నా ఉన్నదైతే? లేదు మారిపేరు. అయితే మారిపేరు దొంగడు అంటారు. దొంగడంతే ఏరియాలోని ఎవరు తెలియని వాళ్ళు లేరు. పెట్టి జామ పెట్టి ఎస్కోట్లు సినిమా వచ్చి చూసి నడిచే వెళ్ళి చూసేవాడు. నడిచే వెళ్ళిపోయాడు సైకిల్. ఇప్పుడు సైకిల్ మీద డబుల్స్ ఎక్కితే ఎస్కోట్ సెకండ్ సినిమాకి డబుల్స్ ఎక్కితే ఆ సీట్ మీద ఉండి ముందు కుక్క పెట్టిండు, వెనకాల కుక్కొని పెడలేస్తే అందరికంటే ముందు ఎస్కోట్ ఉండడు. చెప్తాను కదా స్టేజ్ దగ్గర మా అమ్మ ఏమైనా అంతా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అని అడుగుతాను. ఏంటంటే మా మేము అన్నా నేను ఆగను. అది నిన్ను ఆపలేరు. నిన్ను ఆపలేరు. నీ వయసు ఏంటి గంటలు తిడతారు. ఇట్లా నేను ఆగను. అదే అడుగుతారు. మా అమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు దంపుడు అయిపోద్ది వెళ్ళి అని అంటారు కామెంట్లో. తిట్టినా నన్ను ఒప్పుకోను. అదే చాలా మంది ముసలోడే గాని మహానుభావుడు అంటారు. జామ పండుగ ఉంది ముందే చూడు, పక్క నేను స్టేజ్ మీద పిలుస్తారు. శివరాత్రి కదా ముందు వెళ్ళిపోతుందా? అదే శివరాత్రి జామ పండుగ కంపల్సరీ వెళ్తాను. ఏ కుర్రోడు ప్రోగ్రాం అంతే ఈ టైంలో వెళ్ళాలని చంపుతారు. ఇటు చంకడం మటన్ మాత్రం తింటాను. పోక ఈ మాసం ఏమి కాకుండా ఇప్పుడు మటన్ 65 దాకా తింటాను. తిండిపోతాను. కిందకి నుంచి పేలిపోతుంది.
సిగ్గుపడతాండి ఎందుకు సిగ్గుపడ్డా తాత సిగ్గుపడితే స్టేజ్ దగ్గర డాన్స్ ఎత్తుడేటే ఎందుకే ఇలాంటి తీస్తాను మీరు నమ్మరు దాని గుంటనే సినిమాకి వెళ్దారా అని తీసుకెళ్ళాడు అప్పుడు తీసుకెళ్తే కొంచెం బెండకాయలు ఉంటే ఒక అట్లోటి కడిగి వెళ్ళాడు వాళ్ళే తక్కువ కడిగారు ఏంటి ఆ కుర్రోడు గొప్ప ఆకలి చెప్తాను అంతకు తీసుకొని భోజనం పెట్టిద్దరు అని ఇచ్చినాడు అలంకారం అయినా సినిమా ఉందా చాలా ఉంది వచ్చినా వస్తే ఒక ఆవిడ చాలా దీనిగా ఉంది మనిషి ఎర్రగాను చేతి మనిషి నాతో ఏంటన్నాడు రే ఎంగట్రా నువ్వు అలా ఉండు అల్లగా దాన్ని కొడతాను అన్నాడు కొడతానంటా అన్నాడు ఉండాలి నీకు తెలియదు ఏంటే వెళ్ళి వెనకాతకెళ్ళి తప్పుని సరిచిండ వాళ్ళు నువ్వేంటే మేనగోడు చూస్తాడు అమ్మ మేనగోడు అలాంటి పనులు ఉన్నాయి ఏంటి ఆహా బాబు నేను తక్కువ అంచనా వేసామమ్మా జ్వరం వచ్చేసింది కాగితానికి వెళ్తాను ధర్మాన్ని ఎలాంటి పనులు చేసాడు వెళ్తాను తప్పని ఎత్తుకొని బ్రహ్మాండంగా ఉంది మనిషి అబ్బా మా ఊరిలందరూ దాన్ని చూసి ధైర్యాలు కొడతాను చెట్టు కొమ్ములు ఉన్నాయి ఆ నిలువు కొమ్ములే కొమ్ము వచ్చిపోయింది చెట్టు కొమ్ములు బాగుంది నేను ఒకటే అంటాను ఏలాకాలం ఆడుతాను ఏలాకాలం ఆడకంటే దాన్ని నేను పొద్దున్న మీద కొడతాను రా అది ఏమేనంటే పొగాకుంటుంది అది ఏమేనంటే నేను మీకు వచ్చి పెట్టుకుంటాను అదేమనిపోతే నాకు వచ్చి పెట్టుకుంటాను అలాగే ధర్మాలు వెళ్తున్నాడు మార్పులు కళకి వెళ్తాడే వెళ్ళి దగ్గరికి వెళ్ళి పిట్టు పలకలేట తిరిగి చూసింది పిట్టు పలకలేట అది అనుకుని ఇలా అన్నాను నవ్వేసింది ఏమన్నాడు ఈ పన్ను ఇలా అనుకోలేదు అందరూ బాగా అయిపోయింది ఒక్క చుట్టూ సూపర్ తాత ఇలాగ జోబులు ఎడతాడు రాండి రెండు అంతాడు చుట్టూ నలుగురు తిప్పి ఎడతాడు ఇలాగ అంతాడు లాస్ట్ వరకు ఆ డబ్బులు కూడా అదే లాస్ట్ అది సంగతి ఈ బ్యాచ్ రూపాయి తీసి ఏ ఆట ఆడ పేకాట గట్ట చూడడానికి అలా ఉండిపోతాడు అంతే కోడి పందాలకి 2-3 నెలలు తాతకు ఫుల్ సరదా కళ్ళపంచినే నాకు చేసిన ఫోటో తీసి పంపించారు తాత ఇలాంటి బండి ఒకటి తీసుకురా చిన్నపిల్లలు తొక్కినట్టు అదే నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తాత వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ముందుకు వస్తాను అది